కల్వకుంట్ల కవిత అయ్యాను మీటింగ్ లో మాట్లాడుకుంటా మూతి పనులు రాలగొడతా ఎక్కువ తక్కువ మాట్లాడితేనే ఆంధ్రుల గురించి మాట్లాడుతుంది. అట్లనే ఆంధ్ర నాయకుల విగ్రహాలు తెలంగాణలో ఎక్కడున్నా కూడా మేము అధికారులకు రాగానే అన్ని వగల కొడతా ఉంటుంది. అంటే ఈ అధికారులకు వచ్చిన తర్వాత ముచ్చట సేమ్ వాళ్ళ నాయన ఎట్లయితే తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టిండో సేమ్ కవిత గట్లే రెచ్చగొట్టి ఆ సెంటిమెంట్ తోటి అధికారాలు రావాలి, లేకపోతే 4 సీట్లు సంపాదించుకోవాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలనుకుంటుందో ఏమనుకుంటుందో ఆ ఉద్దేశం తర్వాత విషయం. ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు ముందుగా మూతిపనులు రాలగొట్టాలంటే మీ కేటీ రామారావు మీ అన్న మూతిపనులు రాలగొట్టాలి, మీ నాయన కేసీఆర్ మూతిపనులు రాలగొట్టాలను. ఎందుకంటే ఆంధ్ర ప్రజలకు అరికాలు మురినాడితే కూడా పంటితోటి తీస్తా అన్నాడు కేసీఆర్. కేటీఆర్ మీ అన్ననేమో అసలు ఎన్టీఆర్ కు మాకంటే పెద్ద ఫ్యాన్ ఎవరు లేడు, మా పార్టీ పెట్టిన విగ్రహాలు ఏ పార్టీ వాడు పెట్టలే అని చెప్పేసి మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో కూడా మీ అన్న అన్నాడు. ఇక మీరు ఎవరి మూతి పనులు రాలగొడతావు కవిత? ఆంధ్ర తెలంగాణ అని చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టి సరే స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా వాళ్ళతోటి కాంట్రాక్ట్లు, వాళ్ళతోటి కమ్యూనికేషన్లు, వాళ్ళతోటి దందాలు చేసి తెలంగాణను మొత్తం నాశనం చేయడానికి దోచుకున్నటువంటి మీ పార్టీ నుంచి వచ్చినటువంటి మీరు మాట్లాడతారా? ముందుగా మీరేమన్నా మూతి పనులు రాలగొట్టేది ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది, అట్లే కల్వకుంట్ల తారక రామారావు గారి మూతి పనులు రాలగొట్టి అప్పుడు వచ్చి మాట్లాడండి, ప్రజలు మీ మాటలు విశ్వసిస్తారు. అంతేగాని ఇప్పుడు టీఆర్ఎస్ 2.0 అంటుంది. ఇప్పుడు అంటే ఆ టీఆర్ఎస్ పార్టీకి ఎక్స్టెన్షన్ అని చెప్తుంది. సేమ్ అట్లనే సెంటిమెంట్ లేకపోతే టీఆర్ఎస్ లేదా ఇప్పుడున్న టీఆర్ఎస్ కావచ్చు, అప్పుడున్న టీఆర్ఎస్ కావచ్చు, మనుగడ అనేది లేదు. ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు, అర్థమవుతుంది వాళ్ళకి వీళ్ళు సెంటిమెంట్ ను వాడుకుంటారు అని చెప్పేసి. అప్పుడంతా పిచ్చోళ్ళు లేరు, జనాలు క్లియర్ గా ఆలోచిస్తారు. మీ సెంటిమెంట్ డ్రామాలు పండేయిగా జనాలు ఏం అంత పిచ్చోళ్ళు కాదు.